హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీ అలాగే పప్పుల చట్నీ అయితే చేస్తున్నా. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఎలా చేసుకోవాలనో చాలా కమ్మగా టేస్టీగా ఇడ్లీ గుని చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. వీడియో అయితే మిస్ కాకోకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పిండి అయితే ఇంకా మనకు చాలా బాగా పొంగి బాగా వచ్చింది చూడండి. చాలా సాఫ్ట్గా మనకు బాగా బురుగుగా పొంగింది. పిండి అయితే చాలా బాగా అయితే పొంగింది. ఈ పిండి వచ్చేసి నేను నైట్ వచ్చేసి గ్రైండ్ చేసి కలుపుకొని పెట్టుకున్నాను. ఈ పిండి ఎలా కలుపుకోవాలనో మన ఛానల్లో అయితే వీడియో అయితే పెట్టినా, చూడండి. ఒకసారి వెళ్ళి చూడండి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో. ఇప్పుడు కాస్త పిండి మనము ఇడ్లీలు వేసుకుంటే పిండి అయితే తీసుకొని ఒక గిన్నెలోకి పిండి తీసుకొని ఇంకా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడా వేయండి. వంట సోడా వేసుకొని రుచికి సరిపడేమైనా సాల్ట్ అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. మనకు ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఇంకా ఇడ్లీలు అయితే వేస్తున్నా చూడండి. ఇడ్లీలు వేస్తున్నా. ఇడ్లీలు కాస్త తక్కువ అయితే వేసుకోండి. ఇంకా మనకు ఇడ్లీ ఉడికేసరికి ఇంకా కొంచెం పైకి ఉబ్బిపోతుంది. ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్లోకి అయితే పెట్టేసి ఇంకా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకుంటే మనకు చాలా తొందరగా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇంకా నేను పప్పుల చట్నీ అయితే చేస్తున్నా చూడండి. ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసి ఇంకా కాస్త ఆయిల్ వేసేసి బాగా వేయించుకోండి. అందులోనే పచ్చిమిర్చిలోనే ఒక 4-5 వెల్లుల్లి అయితే వేసుకోండి. వెల్లుల్లి వేసుకొని బాగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇవి వేగిన తర్వాత పక్కకైతే తీసుకొని ఇంకా పప్పులు అయితే వేసుకున్నా చూడండి. ఇందులోనే మనము పల్లీలు గుని వేసుకొని వేయించుకుంటే ఇంకా చట్నీ సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా పల్లీలు లేవని చెప్పేసి నేను ఓన్లీ పప్పులతో అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఈ పప్పులు మనం మాడుకోకుండా ఇలా కలుపుకుంటూ అయితే వేయించుకోవాలా చూడండి. ఇలా బాగా వేయించుకొని ఇంకా మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇంకా ఏరే గిన్నెలోకి అయితే వేసుకొని ఇంకా పోపు అయితే పెట్టుకోండి. పోపు కోసం అయితే కాస్త ఆయిల్ వేసేసి అందులో ఆవాలు జీలకర్ర వేసేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు ఒక ఎండుమిర్చి తుంచి వేయండి. నేనైతే మీరు ఎండుమిర్చి చెప్పారు కదా, ఎండుమిర్చి వేయలేదని మీరు కామెంట్ చేయొద్దు. ఎండుమిర్చి లేదు కాబట్టి నేనైతే ఎండుమిర్చి వేయలేదు. ఇంకా మనకు ఇడ్లీ పప్పుల చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇంకా ఇడ్లీ అయితే చూడండి, నేను చెప్పాను కదా ఫస్ట్ మనకు ఇడ్లీ పొంగుతుందని చెప్పేసి ఇడ్లీ అయితే బాగా పొంగింది చూడండి. ఇంకా ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయని మా పిల్లలు అయితే చెప్తున్నారు. అమ్మ చాలా సాఫ్ట్గా ఇడ్లీ బాగా వచ్చింది, ఇంకా చట్నీ గుని చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా మా పిల్లలు అయితే అంటున్నారు. చూడండి ఇడ్లీ అయితే ఎంత బాగా వచ్చిందో మనకు. నేను ఆయిల్ గుని ఏం పట్టిలేదండి. ఇడ్లీ ప్లేట్కి అయితే నేను ఆయిల్ గుని ఏం పట్టిలేదు, ఏం చేయలేదు. ఇంకా ఇడ్లీ అయితే వేసేసి పెట్టుకున్నా చూడండి. ఇంకా చాలా కమ్మగా అయితే వచ్చేసింది. ఇంకా మా పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ చేసేసి ఇంకా స్కూల్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేసి ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకొని ఇంకా మిషన్ అయితే ఎక్కాలా. వీడియో నచ్చితే లైక్ చేయండి.